Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం హైస్కూల్ గ్రౌండ్లో క్రీడా సంబరం ఘనంగా జరిగింది. మై టౌన్ న్యూస్ మొబైల్ అప్లికేషన్ యాజమాన్యం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జిల్లా స్థాయి గ్రౌండ్ కబడ్డీ టోర్నమెంట్ క్రీడాకారుల నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ క్రీడా మహోత్సవంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని యువత క్రీడా స్ఫూర్తితో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందస మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. క్రీడ, గ్రామీణ క్రీడ చాలా మంది ఇది అంతరించిపోయిందేమో అన్న పరిస్థితుల్లో పలాస నియోజకవర్గం, ముఖ్యంగా పలాస మండలం, మందస మండలం, వజ్రపుకొత్తూరు మండలం 3 దేనికి దానికి సాటి అని అటు క్రీడాకారుల్ని ఇటు ఎంపైర్ని కబడ్డీ క్రీడకి విశేష కృషి చేస్తున్నారు. దానికి శాశ్వతంగా హరిపురంలో ఒక కబడ్డీ గ్రౌండ్, శాశ్వతంగా లైట్లతోటి కబడ్డీ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు త్వరలోనే కాబోతా ఉంది. అది మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దానికి శ్రీకారం చుట్టి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయవలసిందిగా కోరగా హరిపురం గ్రామస్తులు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని దానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఇంతమంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. ఒక శాశ్వత గ్రౌండ్ కబడ్డీకి ఏర్పాటు చేసి ఈ క్రీడని ఇంకా ముందుకు తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తారని నేను కోరుకుంటూ